అదనపు కట్నం కోసం భార్యను చితకబాదాడు ఒక భర్త. గుంటూరు జిల్లా ఆలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల క్రిందట పాల్రాజ్ వెంకటేశ్వరమ్మల ప్రేమ పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే కట్నంగా 2 ఎకరాల పొలం, బంగారం ఇచ్చారు. అయితే మళ్ళీ తనకి డబ్బు కావాలంటూ ఆ భార్యను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. బిడ్డను అడ్డు పెట్టుకొని వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక చేసేదేమీ లేక చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీని కలిసి ఆ తల్లి కూతురు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తన భర్త ఏ విధంగా తమని టార్చర్ పెడుతున్నాడో ఆ ఫోటోలు వాళ్ళు చూపిస్తూ తమకు న్యాయం చేయాలి, తమ భర్త నుంచి తమను కాపాడాలి, తమ కాపురం నిలబెట్టాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఏం జరిగింది ఒక్కసారి ఆ తల్లి ఏమంటుంది చూద్దాం. ఒక లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకొని ఈ రోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నాకైనా 5 ఎవరు దండ తీసుకొని మొన్న అకౌంట్ లో పెట్టుకొని ఏదో కాపీ చేసుకుంటారు, సొంతగా కాపీ చేసుకుంటారని నేను పంపిస్తే ఈ రోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా కంటి అట్ట చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మా విషయంలోకి రాదు, ఆయన విషయంలోకి మేము వెళ్ళాలి. ఆయన సపోర్ట్ తో ఆయన అండదండలు చూసుకొని ఈ రోజు బాపట్లో కొన్నూరు మమ్మల్ని ఇక్కడ టచ్ అయ్యేది. మా బిడ్డ మా కాంట్రాక్ట్ చేసేసాడు. ఈ రోజు నా బిడ్డ ఉందో చనిపోయింది నాకైతే తెలియదు. రాత్రిలో మొక్కైనా బాడీ అయినా ఈ చెవులు 2 పని చేస్తున్నా నా బిడ్డకి అంత ఘోరంగా కొట్టి చెప్పను అన్నాడు. రికార్డులు అయ్యి ఉన్నాయి. ఫోన్ మరి నాకే ఫోన్ చేసి ఎవరికి చెప్పండి చెప్పండి నాకు వార్నింగ్ వచ్చాడు. కానీ నేను సపోర్ట్ చెప్తున్నాడు. అండకంటూ ఉంది అంట ఆయన అండకంటూ ఉంటున్నాడంట. అది ఎమ్మెల్యే ఆయన పేరు మాట్లాడు బాగా. సో మనం చూస్తున్నాం కదా, పెళ్లి చేసుకొని ప్రేమ పెళ్లి చేసుకొని సహజంగా రెగ్యులర్గా కుదిర్చేటువంటి పెళ్ళిళ్ళలో కట్నాలు చూస్తూ ఉంటాం. తప్ప రైట్ అనేది పక్కన పెడితే సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ప్రేమ పెళ్ళిళ్ళలో కట్నాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఆ అమ్మాయి నాకు వస్తే చాలు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కితే చాలు అని చెప్పి అనుకుంటారు. అలాంటిది ప్రేమ పెళ్లి చేసుకొని మళ్ళీ కట్నం తీసుకొని ఆ కట్నం సరిపోదని రోజు వారిని వేధించడం, కొట్టడం, అతను దారుణంగా హింసిస్తే చివరికి ఆ దెబ్బలు మీరు చూస్తున్నారు, ఫొటోస్లో మీరు చూడొచ్చు. దెబ్బలు తగిలి చెవులు వినిపించడం లేదు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేయడాన్ని మీరు ఒకసారి చూడొచ్చు. ఓ పక్క అల్లుడిని ఏదన్నా అడుగుదామని వెళ్తే మళ్ళీ అతను ఒక చర్చిలో ఫాదర్ అంటూ తెలుస్తోంది. అతన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారట పైన. వాళ్ళ సపోర్ట్ చూసుకొని, వాళ్ళ అండ చూసుకొని వీళ్ళ మీద రెచ్చిపోతున్నాడు అతను. ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? ప్రేమించిన అమ్మాయిని డబ్బుల కోసం వేధించడమా? ఇంకెందుకు ఆ ప్రేమ? అసలు అది ప్రేమేనా? కేవలం ఒక అవకాశవాదం, అంతకుమించి ఇంకేం కాదు. అవకాశం దొరికింది, ప్రేమ పేరు చెప్పి ఒక అమ్మాయిని దక్కించుకున్నాడు. మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పేసి వాళ్ళని టార్చర్ పెడుతున్నాడు. ఒకవేళ కాదు కూడదని వీళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళని మళ్ళీ అలాగే చేస్తాడు. ఇలాంటి రాక్షసులకి ఏం శిక్ష పడాలి? అసలు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఇంతకీ ఎవరు ఆ పైన ఉన్న వాళ్ళు? ఎవరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తెలుసుకుందాం. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయి. డబ్బుల కోసం ఆ యువతిని వేధిస్తుంటే మరికొంతమంది అతనికంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు అతన్ని సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళ సపోర్ట్ చూసుకొనే అతను ఇంకా రెచ్చిపోతున్నాడు, తమ మీద దాడి చేస్తున్నారంటే ఆ తల్లి చెప్తోంది. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? ఆ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నారా లేదా పోలీసులు? నన్ను గుంటూరు జిల్లా ఆలూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి గతంలో కూడా అనేక సార్లు వాళ్ళు పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీకి కూడా 2-3 సార్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఏదైతే పాల్రాజు అనేటటువంటి వ్యక్తి వెంకటేశ్వరమ్మ అనేటటువంటి మహిళని గతంలో పెళ్లి చేసుకొని, అంటే ప్రేమ వివాహం జరిగినట్లు కూడా వెంకటేశ్వరమ్మ తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కట్నం కింద 2 ఎకరాలు బంగారం ఇచ్చామని, అవి సరిపోకపోవడంతో తీవ్రంగా చిత్రహింసలకు గురి చేయడంతో మేమందరం కూడా పెద్దల సమక్షంలో మాట్లాడాము. అయినా కూడా వాళ్ళు వినకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు కూడా వాళ్ళైతే అనేక సార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా
ఈ సంఘటనకు సంబంధించి అతనిపై పాలరాజుకు సంబంధించినటువంటి వ్యక్తి పైన కూడా కేసులు అయితే నమోదు చేయాలనే విధంగా వాళ్ళు కోరుతున్నారు. కానీ కేసులు ఎందుకు పెట్టట్లేదు అనే దానికి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం, అతనికి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటంతోనే పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేయట్లేదు అనే విధంగా కూడా బాధితులు అయితే ఈరోజు ఎస్పీ ఆఫీసులో ఫ్లెక్ కార్డులు పట్టుకొని మరి వాళ్ళ ఆందోళన చేపట్టడం జరిగింది. ఎస్పీని కలవటం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా వివరించారు. మరి అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గతంలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కేసు నమోదు చేశామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానికి సంబంధించి ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎందుకు ఉన్నతాధికారులు ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదనే దానిపైన కూడా కొన్ని ప్రశ్నలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లోనే మరి వెంకటేశ్వరమ్మ తల్లిదండ్రులు చెప్తున్నట్టు నిజంగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా నిజంగానే పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, ఈ పాలరాజు అనేటటువంటి వ్యక్తి కొంతమంది పొలిటికల్ లీడర్ ఇళ్లలో పనిచేస్తూ అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగిస్తున్నాడు అనే విధంగా చెప్తున్నటువంటి ఆ తల్లి కొన్ని ఫొటోస్ ను కూడా అక్కడ కొన్ని పోస్టర్స్ కూడా చూపిస్తున్నారు. ఫొటోస్ ని అక్కడ గాయాలయ్యి వాళ్ళ పాపకి మొహం అంతా పగిలిపోయి దెబ్బలు తగిలి అలా కనిపిస్తుంది. ఎందుకు చూపిస్తున్నారు ఆ ఫొటోస్ అన్ని? ఎందుకు చూపిస్తున్నారు? ఆ యువతి పరిస్థితి ఏంటి అసలు? అంత దారుణంగా తగిలే దెబ్బలు, చెవులు కూడా పనిచేయడం లేదంటున్నారు కదా తల్లి. ఎస్, అదే నందు, ఈ అంశంలో అయితే క్లియర్ గా వాళ్ళ కూతుర్ని టార్చర్ చేస్తున్నట్లయితే వెంకటేశ్వరమ్మ తల్లిదండ్రులు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా వాళ్ళని ఆ అమ్మాయిని కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, కనీసం బయటికి కూడా రానీకపోవటం, అడగడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులను కూడా దురుసుగా మాట్లాడటం, ఇవన్నీ జరిగాయనేది వెంకటేశ్వరమ్మ తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడంతో మేము తీసుకొని రాలేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి 2-3 ఆడియోలు కూడా క్లియర్ గా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆ పాలరాజు మాట్లాడుతూ, నీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏదో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇబ్బంది లేదు, కేసులు కట్టించినా ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి ఆడియోలు కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే గతంలో కూడా వాళ్ళు రావడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళైతే ఆందోళన చేపట్టారు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. వాళ్ళైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్లే ఇబ్బంది పెడుతున్నారనే విధంగా చెప్తున్నారు. అయితే ఈ సంఘటన పైన గతంలో కూడా వీళ్ళు ఇలా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళని అప్పుడు సంప్రదిస్తే వాళ్ళు ఈ కేసులో కొంత భార్యాభర్తల వివాదం అనేది కావాలని చెప్పే ఈ విధంగా చేస్తున్నారనే విధంగా వాళ్ళు చెప్పారు. కానీ ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన పైన మాత్రం ఎలాంటి చర్యలు లేకపోవడం, పదే తల్లిదండ్రులుగా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి పోలీసులే ఈ అంశంలో కంపల్సరీగా బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నందు, ఓకే, రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తమ కూతురికి నరకం చూపిస్తున్న ఆ దుర్మార్గుడి మీద చర్యలు తీసుకోవాలి అంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇలా తమ కూతుర్ని ఎలా కొడుతున్నాడో, ఎలా టార్చర్ పెడుతున్నాడో ఆ ఫొటోస్ అన్ని అందరికీ చూపిస్తున్నారు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్